ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 16వ తేదీన తులారాశి వారికి ఎస్ మరియు ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళతో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆడవారే కావచ్చు లేదా మగవారే కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో శుభవార్త వినడం అనేది జరుగుతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఉంటుంది. అలాగే మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది. ఎవరి ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీ జీవితం అనేది ఎలా మలుపు తిరగబోతుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త, నెరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపై కనిపిస్తున్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి కాల్ చేయండి. పరిష్కారం వెంటనే చూపబడును. తులారాశి వారికి ఆస్తి తగాదాలు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. జీవితంలో మీకు ఎదురయ్యే మంచి చెడు జరగవచ్చు. ఇలాంటివి ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు. మన జీవితంలో మన మీద బలమైనటువంటి ప్రభావం చూపబడుతుంది. ఎస్ మరియు ఎన్ అక్షరం వ్యక్తుల గలవారు మీకు మంచి జరుగుతుందా, చెడు చేస్తున్నారా, ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కొన్ని సంకేతాలు ఒక రూపంలో కనిపిస్తాయి కాబట్టి ఆ భగవంతుని యొక్క సంకేతాలు, నిర్ణయాలు ఎలాంటివి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో సంబంధించిన కొన్ని నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. దానివల్ల మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఈ క్షణం మీకు మీ జీవితంలో ఒక గొప్ప దైవిక నిర్ణయం అనేది ప్రారంభం అవుతుంది. ఇంతకాలంగా ఏంటంటే మీరు మౌనంగా భరించినటువంటి బాధలు, ఎవ్వరికీ చెప్పలేని కన్నీళ్ళు, ఆగిపోయినటువంటి ఆశలు, అలాగే విరిగిపోయినటువంటి నమ్మకాలు మీకు ఈ 2 రోజుల్లో దైవశక్తి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు మీ చేతుల్లో పని ఒక్కటి మరియు ఎన్ అనే అక్షరం వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని తెలుసుకోవడమే. అలాగే ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టడం వలన మీకు ఇలాంటి విషయాలు జరుగుతాయి. ఎస్ మరియు ఎన్ పేరుతో మొదలైన వాళ్ళు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టబోతున్నారు. ఈ అక్షరంతో మొదలైన వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. అలాగే ఇంతకాలం నుండి మీ ఇంట్లో రహస్య శక్తి కూడా తిరుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇది భ్రమ కాదు, మాటల మాయ కాదు, ఇది అనుభవం మాత్రమే. అలాగే ఈ సమయాన్ని జీవితంలో శక్తి కదలటం మొదలైంది. అది మీకు కూడా అనుభవంతో పాటు తులారాశి వారికి ఈ రాశి చక్రంలో 7వ రాశితో అధిపతి శుక్రుడు కాబట్టి మీకు అదృష్టం, ఐశ్వర్యం, అలాగే వీరి జీవితంలో కష్టాల సంఖ్య కూడా కాస్తంత తగ్గుతుంది. అలాగే ఈ రాశి వారికి జీవితం బయటకి కనిపించని బాధలు, అలాగే అందరితో ఉంటే సంతోషం మాత్రమే చూపిస్తారు. కానీ వీరి మనసులో ఇంతవరకు ఎన్నో బాధలు, కష్టాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు సంతోషకరమైన జీవితం మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీకు అదృష్టం అనేది సరి అయిన అవకాశం వస్తుంది. అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు చూస్తారు. ఇక ఎన్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అలాగే వ్యక్తి ప్రేమ చాలా గొప్పది. వారు తెలుసుకొని మిమ్మల్ని ఎంతో ఇష్టంగా వస్తున్నారు. అలాగే తులారాశి వారికి వారి ప్రేమ అర్థమవుతుందా లేదా
వారి నిజమైన ప్రేమ కాదా అవునా అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకోండి. రాశివారు ఇక నుండి మంచి పేరు, హోదా, గౌరవం పెంచుకుంటారు. దానివల్ల జీవితం అనేది ఎంతో ఆనందంగా గడిపే సమయం వస్తుంది. ఆర్థికంగా నష్టాలు చూశారు, కానీ ఇప్పుడు ఎన్నో లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే వృత్తిని గౌరవించండి. వృత్తిలోనే కొంతమంది కొనసాగించండి. మరికొంతమంది వ్యక్తులకు అనుకూలంగా లేనట్లయితే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేది చాలా బిజీగా అవుతుంది. కాలంగా జీవితం ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇంతవరకు నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు అందరికీ సహాయం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పేసి ఇలాంటి చాలా రకాల ప్రశ్నలతో మనసులో ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. తులారాశి వారి యొక్క ప్రధాన శాపం ఏంటంటే తమ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేరు. తమ కన్నీటిని ఏంటంటే వాళ్ళ లోపలనే దాచుకుంటారు. ఇతరులకు హెల్ప్ చేయడానికి ముందుగా ఉంటారు, కానీ తమ కోసం ఎవరూ నిలబడలేరు. ఇది వారి తప్పు కాదు, ఇది వారి యొక్క స్వభావం. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకం ఏమిటంటే హృదయాన్ని తంగా ఉంటుంది. వీరి ప్రేమ చాలా గొప్పది. అందుకే వీరిని ఎంతో మంది ఆకర్షిస్తారు. అందులో చాలామంది ఇష్టపడతారు. కొంతమంది గాఢంగా ప్రేమిస్తారు, కానీ అందరికీ తులారాశి వారి ప్రేమ దక్కదు. కొంతమందికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే వీరు నిజాయితీ ప్రేమ కాబట్టి వీరి ప్రేమ మరి నిజాయితీ ప్రేమ ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, కానీ ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది. మీ జీవితంలో ఒక మలుపు రావాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంట్లో రహస్యంగా తిరుగుతున్నటువంటి శక్తి భయానికి కాదండి. మీకు కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది. మీరు గమనించారో లేదో మీ మనసు ఏంటంటే భారంగా అనిపించడం లేదా అకారముగా ప్రశాంతంగా మారిపోవడం. కొన్నిసార్లు ఒకే వ్యక్తి గురించి లేదా ఒకే సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు రావడం. ఇలా తులారాశి వారి ఇంట్లో ప్రస్తుత రహస్యాలు శక్తిగా తిరుగుతుంది. ఈ శక్తి నెగిటివ్ శక్తి కాదు, పాజిటివ్ శక్తి. కాబట్టి మిమ్మల్ని ఎంతో ఎదగడానికి మీ దగ్గరికి వచ్చారు. వ్యాపారంలో, ఉద్యోగంలో ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికైనా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్లు ఈ సమయం మీకు కలిసింది. కాబట్టి మీరు ప్రతి క్షణం వృధా చేసుకోకుండా కష్టపడండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఎస్ మరియు ఎన్ అక్షరంలో మొదలైన వ్యక్తులు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. అలాగే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీకు తెలియకుండానే సహాయం చేస్తారు. చిన్న చిన్న సహాయాలైనా మీకు పెద్దగా ఆలోచనలు వస్తాయి. అలాగే అది ఒక సంతోషాన్ని ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారి వల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. మరిది ప్రేమ, స్నేహమా అనేది మీకే తెలుస్తుంది. ఈరోజు మీకు వారి గురించి పూర్తిగా అర్థమవుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండడంతో మీకు పని మీద మరింత ఎక్కువగా ఆసక్తి కలుగుతుంది. ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.